మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యా రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి రాహు చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు రాశి వారికి. కానీ వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా ట్రావెలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో శని యొక్క ప్రభావం అనేది వర్క్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క నెలలో కూడా కొంచెం కంటిన్యూ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా ఈ యొక్క నెలలోనే మీరు పొందగలుగుతారు. మెయిన్గా కుజుడి యొక్క మార్పు అనేది కూడా ఈ నెలలోనే జరుగుతున్నది కాబట్టి కొంచెం రిలీఫ్ అనేది మెయిన్గా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి 12వ తారీఖు నుండి కొంచెం సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మే 12వ తారీఖున కుజుడు ఎప్పుడైతే సప్తమం నుంచి మారుతాడో అష్టమంలోకి వెళ్తాడో ఈ రాశి వారికి కొంచెం బెనిఫిట్స్ అనేది పొందుతారు. మెయిన్గా వైవాహిక జీవితంలో కొంచెం ఏవైతే ప్రెజర్స్ ఉన్నాయో అవి తగ్గటం, ఎక్స్పెండిచర్ విపరీతంగా ఏదైతే అవుతుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పు చేసినటువంటి ప్లేసెస్ నుంచి కొంచెం ప్రెజర్ రావటం, ఈ కట్టాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో మెయిన్గా ఈఎంఐస్ కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేటప్పుడు ఒక తర్జన భర్జన ఏదైతే ఉందో ఆ తర్జన భర్జన ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా ఏది ఏమైనప్పటికీ కూడా మెయిన్గా వచ్చేటప్పటికి చాలా గట్టిగా ఉంటారు. మాట్లాడేటువంటి కొన్ని విషయాలు వక్రీకరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అన్నమాట. అంటే మనం మన బంధువులు స్నేహితులు అని చెప్పేసి మనం కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడినటువంటి విషయాల్ని వాళ్ళు వేరే విధంగా కొన్ని ఉన్నవి లేనివి యాడ్ చేసి చెప్పి అసలు ఈ విషయం నేను అన్నానా లేదా అనేటువంటి ఒక ఆలోచనలోకి మీరే వచ్చే విధంగా మీరే లాక్ అయ్యే విధంగా చేసేస్తారు. మరి అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ పంచాయతీలు ఇవి మీకు అసలు ఇన్వాల్వ్మెంటే ఉండదు యాక్చువల్గా. కానీ మిమ్మల్ని లాగి ఏదో విధంగా మధ్యలో కూర్చోబెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు కొంతమంది. మీరు మీ పార్టీకి రోడ్డు మీద పోతున్నా సరే పక్కన ఎవరో తన్నుకుంటుంటే మిమ్మల్ని లాగి మధ్యలో లాగి నువ్వు చెప్పు నీ పంచాయతీ ఏంటి, నువ్వు ఎందుకు ఇట్లా నడుచుకుపోతున్నావు అని చెప్పి దీన్ని మీ మీదకి చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా జాబ్ పరంగా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానం భాగ్యస్థానం నుంచి రాబోతున్నాడు. సో ఫస్ట్ వీక్ జాబ్ పరంగా జరగాల్సినటువంటి కొన్ని మంచి పనులు జరగటం, మానసిక ప్రశాంతత ఉండటం, తండ్రి గారితో అనుకూలంగా ఉండటం ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. కాకపోతే ఇటువంటి లిటిగేషన్ వ్యవహార విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఇందా చెప్పినటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క విషయాల మీద ఎక్కువగా ఆకర్షణ చెంది అంటే ఈ అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండడం అనేది మంచిది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి మెయిన్గా రిలేషన్షిప్ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు కానీ వైవాహిక జీవితంలో కానీ ఆటుపోటు అంటే మీరు మనస్ఫూర్తిగా ప్రేమించడం, దాని తర్వాత ఒకరితో ఉండాలని చెప్పి మానసికంగా అనుకోవడం అనేది వేరు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎలాగ అధిగమించాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. మనస్పర్ధలు మనుషుల మధ్య జరిగేటువంటి ఒక సంఘర్షణ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఈ యొక్క నెల వీరిని ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతుంది. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికే సప్తమంలో ఉన్నటువంటి శని కుజులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలోకి కుజుడి యొక్క మార్పు 12వ తారీఖున ఇది ఆ 12వ తారీఖు నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఇలా ఈ మధ్య జరుగుతున్నటువంటి కొత్త రకమైనటువంటి మోసాలకి మీరు గురి కాకుండా ఉండటం కోసం మెయిన్గా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మెయిన్గా వచ్చేటప్పటికి చదువు మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మీలో ఉండేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది కూడా అంత అనుకూలంగా లేదు. 15వ తారీఖు నుంచి కొంచెం రిలీఫ్ అనేది అంటే నెల గడిచే కొద్దీ కొంచెం సానుకూలత అనేది పెరగటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఫస్ట్ హాఫ్ అంటే ఉండేటువంటి మొదటి 15 రోజుల కన్నా కూడా 15వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి కొంచెం సానుకూలంగా ఉండటం అంటే జాబ్ పరంగాను కొంచెం బెటర్గా ఉండటం, అదేవిధంగా చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం ఇంట్రెస్ట్ కలగటం,
దాంతోపాటు కొత్త ఉద్యోగాల ప్రయత్నాల్లో కూడా కొంచెం సానుకూలంగా కూడా 15వ తారీఖు తర్వాతే ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ కొంచెం స్లో డౌన్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్గా ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో, అదేవిధంగా వయోవృద్ధులు కూడా ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆరోగ్యపరంగా ఎవరైతే బాధపడుతున్నారో, శని ప్రభావ రీత్యా బాధపడుతున్నారో వారు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శని కొన్నిసార్లు మంచిని ఇస్తాడు, కొన్నిసార్లు చెడుని ఇస్తాడు. ఆల్వేస్ ఏంటంటే ఒక పాజిటివ్ తర్వాత ఒక నెగిటివ్ తర్వాత ఒక పాజిటివ్ అనేది జీవితంలో సరిసమానంగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి రేపు రాబోతున్నటువంటి జూన్ నుంచి చాలా బెటర్ టైం రాబోతుంది. ఆ యొక్క మంచి జరగబోయేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలగాలి. ఈ రాశి వారికి మెయిన్గా రాబోతున్నటువంటి ఎప్పుడైతే రవి అష్టమంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడు అంటే కోపాన్ని తగ్గించుకోవాలి, ఎక్స్పెండిచర్స్ని తగ్గించుకోవాలి, కంట్రోల్గా ఉండాలి. మాట్లాడే విధానంలో యాంగ్జైటీ కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ లక్ ఫ్యాక్టర్కి, నీ యొక్క స్వయం కృషికి, నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి ఎవరు కారకం అంటే నువ్వే కారకం. నువ్వే కదా, నువ్వు జడ పదార్థం కాదు కదా. నువ్వే వెళ్ళేది, నువ్వే ఉద్యోగం చేసేది, నువ్వే అక్కడ వర్క్లో ప్లే చేసేది, జాబ్ చేసేది. కాబట్టి నువ్వే నీ యొక్క స్వయం కృషితోనే నువ్వు జీవితంలో ముందుకు రాగలుగుతావు. కాకపోతే ఇప్పుడు ఆ టైంలో సడన్గా నువ్వు బస్ట్ అవుట్ అవ్వటం, లేకపోతే నువ్వు గట్టిగా మాట్లాడటం, అది నీకు పాజిటివ్ కన్నా కూడా కొన్నిసార్లు నెగిటివ్గా కూడా ఇస్తుంది. సో నెగిటివ్గా ఇచ్చేటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి. ఈ యొక్క నెల ఈ రాశి వారికి సానుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క పెళ్లి సంబంధాలు, వ్యవహార విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు మనసుకు నచ్చినటువంటి వారు నిజంగా ఉన్నారా లేదా అనేది 1-2 సార్లు తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు అయితే మటుకు బాగా మ్యాథమెటిక్స్ మీద, లాజిక్స్, అదేవిధంగా వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొన్నిసార్లు రిలేషన్షిప్ కూడా మీకు నచ్చినటువంటి రిలేషన్షిప్ నుంచి బయటికి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా అది మీకు సూటబుల్ కానప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే మీకు ఆ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాడు. అంటే నీకు ఆ రిలేషన్షిప్లో నీకు మంచిది కాదు అని ఏ విధంగా చెప్పగలడు? ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసే నీకు చెప్తాడు. అది మనం భరించలేకుండా మనకు బాధ పెట్టినప్పటికీ కూడా తర్వాత ఏమవుతుందంటే దానిలో రియలైజేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. అంత మన మంచిగా జరిగింది అన్నట్లు. ఈ రాశి వారికి మెయిన్గా ఈ యొక్క నెలలో చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న పరిహారాలు, రెమెడీస్ అంటే ఇందా చెప్పినటువంటి ఫిజికల్గా మనం చేసుకోవాల్సినటువంటి కంట్రోల్ కాకుండా ఈ నెలలో దైవారాధన, దైవాసుడు అసలు ఎందుకు వెళ్ళాలి అంటే మనం సంచిత కర్మలు అంటే మంచి కర్మలు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతతగా ఉండాలి. కాబట్టి దైవ కర్మలు చేసే ముందు ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకని ఆ పాజిటివ్ వైబ్రేషన్ రావటం వల్ల ఏమవుతుందంటే మనస్సు ముందు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్న తర్వాత మనసులో మనం చదివేటువంటి పాజిటివ్ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాయి. తద్వారా వచ్చేటప్పటికి నీ లైఫ్ అనేది ఒక పాజిటివ్, నీ మనసు ముందు ప్రశాంతంగా ఉంటుంది. నిశ్చలమైనటువంటి మనసుతో నువ్వు ఇక ప్రపంచాన్ని జయిస్తావు. అదే అద్వైతం చెప్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, దాని తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి, దాని తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.